మన ముకుంద జ్యువెలర్స్ కొత్త బ్రాండ్ పూర్వి అందమైన 18 గ్రామ్స్ బంగారు ఆభరణాలు అందుబాటు ధరల్లో వివరాలకు సంప్రదించండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఒక సామెత ఉంది, దూరపు కొండలు నునుపని, అందని ద్రాక్ష పుల్లన, ఇలాంటివి చెప్తూ ఉంటారు కదండి. అంటే ఇది ఏ సందర్భంలో పెట్టొచ్చు అంటారు? ఎక్కడైనా పెట్టచ్చు. నేను అనుకుంటాను యాంకర్ అయితే హాయిగా ఉండేది, గెస్ట్ అయి చచ్చిపోతున్నావు అని. యాంకర్ కష్టాలు యాంకర్లకే తెలుసు. నువ్వు అనుకుంటావు ఈ యాంకర్ జీవితం చచ్చిపోతున్నాను, గెస్ట్ అయితే రమగారు లాగా అప్పుడప్పుడు కొత్త చీర కట్టుకొచ్చి 4 టపటపా చెప్పేసి హాయిగా ఇంటికి వెళ్ళి పని చేసుకోవచ్చు. కూర్చో రమగారు. నాకు ఎప్పటికీ ఈ అదే సీటే ఇష్టమా కావాలి. నీకు? ఇంకా వేరే అనుకుంటాను, ఇంకా వేరే అనుకుంటా కానీ అనుకుంటావు. ఇది ప్రతి మాత్రం ఇవ్వండి రమగారు, please. పోన్లే ఇవ్వకు. నేను కూడా ఇవ్వను, నాకు కూడా యాంకర్లు వద్దు, నేను ఇదే ఇష్టం నాకు. మీకు అదే, నాకు ఇదే. అయితే ఎప్పుడు కూడా మనకు ఉన్నది మనకి మొనాటనస్ గాను ఉంటుంది. ఇది మామూలుది ఎదురుకుండా వాళ్ళకి చాలా బాగుంది. ఉద్యోగాలు చేసే వాళ్ళకి వ్యాపారస్తుల సుఖాలన్నీ కనపడతాయి. అవును. వ్యాపారస్తులకి ఉద్యోగస్తుల సుఖాలు తెలుస్తాయి. ఇప్పుడు మేము అనుకుంటాం, మా సంగతి చెప్తా చూడు. సెలవులు వచ్చాయంటే జనాలంతా ఊరు వెళ్ళిపోతారా? అందరూ అన్ని ఊర్లు వెళ్ళిపోతుంటారు. సెలవులు వస్తే డాక్టర్ గారు భయంకరమైన బిజీగా ఉంటారు. మాకు సెలవులు ఉండవు, మేము ఎక్కడికి వెళ్ళలేం. పబ్లిక్ హాలిడే వచ్చిందంటే ఆయన 24 hours బిజీగానే ఉంటారు. సెలవు వచ్చింది కదా, నేను ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటే ఏం లేదు, నేను ఇంట్లో కూర్చోవటమే. అంతే. మా పిల్లలు చిన్నప్పుడు కూడా అంతే. పిల్లల సెలవుల్లో బయటికి వెళ్ళటం అనేది కుదిరేదే కాదు. అయిందా, చాలా మంది మా కజిన్స్ ఫ్రెండ్స్ అందరూ మీ పని హాయి, మీరు సొంత ప్రాక్టీస్ కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఊరు వెళ్ళొచ్చారు. ఎటా వెళ్తారు? ఎక్కడికైనా వెళ్తే 3 రోజులే. 3వ రోజు మధ్యాహ్నానికి ఆ ఫోన్లో ఆన్సర్ చేయలేక విసుగుబుట్టి ఇంటికి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. తర్వాత వచ్చే జనాల్ని తలుచుకుని ఆయనకి భయం వేస్తూ ఉంటుంది. వాళ్ళకేమో ఏంది బాగుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు మానేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు సెలవు పెట్టుకోవచ్చు. మానేసుకోవటాలు అవి కూడా ఏం కుదరవు. ఎక్కడ కుదిరితే మేము నాకు ఇది అనుభవంలో ఉంది కాబట్టి నేను అది చెప్తున్నాను. ఎప్పుడు కూడా మనం ఏది చేస్తున్నామో దానికంటే ఎదురువాడు చేసేది బాగుంది అనిపిస్తుంది. అందులోకి దిగితే గానీ దాంట్లో ఉన్న మిట్టలు పల్లాలు మనకు తెలీదు. యువతల నుంచున్నాం అనుకో, కొండ ఇట్లా పైకి ఉండి ఆకుపచ్చగా ఉండి ఆ శిఖరాలు మన ఆకర్షిస్తాయి. దాని దగ్గరికి వెళ్తే దాంట్లో ఎన్ని మిట్టలు ఉన్నాయో, ఎన్ని పల్లాలు ఉన్నాయో, ఎన్ని గోతులు ఉన్నాయో, ఎన్ని చోట్ల కాలేస్తే ఎన్ని గోతుల్లో పడతామో. సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి. మమ్మల్ని కూడా అట్లాగే అనుకుంటారు అమ్మగారు. బాబు అంతే. ఏముంది, వీళ్ళు మంచి డ్రెస్సులు చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తారు, చక్కగా మేకప్లు వేసుకుని ఎప్పుడు నవ్వుతూ ఉంటారంటారు. అందరు యాంకర్స్ తరపున నేను ఎప్పుడు పదే పదే చెప్తూ ఉంటా, జనరల్గా మనిషికి ఎన్ని ఫీలింగ్స్ ఉంటాయని. ప్రతి సందర్భంలో ఏదో ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. వన్స్ కెమెరాస్ ముందు కూర్చొని లైట్స్ అనగానే ఒకటే ఫీలింగ్ లో రావాలి, ఒక్కటే కనిపించాలి, ఒక్కటే చూపించాలి. దాన్ని క్యారీ చేయడం ఎంత కష్టం అమ్మగారు. చాలా కష్టం. లోపల ఏదేదో తిరుగుతూ ఉంటాయి. తిరుగుతూ ఉంటుంది. అలా చేసామంటే అవుట్పుట్ సరిగ్గా రాదు కదా. ఫుల్ ఫోకస్డ్గా ఉండాలి. కాబట్టి ఎక్కడుండే అంటే మాది కాబట్టి నేను ఇది చెప్తున్నా. అదే కదా. ఇప్పుడు ఆ పని చేస్తే బాగుంటుంది, అది హాయి, అది వీలు. ఇది చాలా అలా అనుకున్నా పర్వాలేదు, ఇది కానీ చాలా ఇది సులువు after all అనిపిస్తుంది. అని అనుకోకూడదు అనేది నా భావన. ఇది చాలా సులువు అనిపిస్తుంది. అంతే. ఇప్పుడు నా ప్లేస్ కూడా చాలా సులువు కదా అనిపిస్తుంది. ఈజీగా పేరు వచ్చేసింది నాకు. అట్లా ఎట్లా సాధ్యమవుతుంది రమ్మగారు? అలాగే అనిపిస్తుంది జయ. ఎంత కష్టం ఉంటది దీని వెనకాల. ఏమో ఏదైనా ఉండని, ఎవరి దట్టాలు వాళ్ళకి తెలుస్తాయి, పక్క వాడికి తెలియదు కదా. మరి ఇప్పుడు చూడు, మొత్తం ప్రపంచం అంతా దీని మీదే నడుస్తుంది జయ. హాయిగా ఉద్యోగం తీసుకుంటే బాగుండేదని వ్యవసాయదారుడే సుఖంగా ఉన్నాడని, వానలు వంగుళ్ళు వచ్చి పంటలు మునిగిపోయినప్పుడు తప్ప మామూలు రోజుల్లో వ్యవసాయదారులది వాళ్ళది ఒక ఫ్యాన్సీగా కనపడుతుంది. ఎంత కష్టము, ఎంత నిష్ఠూరము జయ అది. ఎంత బాధ, ఎంత బరువు, ఎంత బాధ్యత, ఎంతో ప్యాషనో, ఎంతో అలవాటో, నెసెసిటీ ఉంటేనే కానీ ఆ పనులు చెయ్యలేరు కదా. ఇలాగే అనిపిస్తుంది. చిన్న కథ చెప్తా చూడు దీనికి. ఓకే. మాచిరాజు కామేశ్వరరావు గారిని, వీరు చేయి తిరిగిన చందమామ రచయిత. చందమామ కథలు ఎక్సలెంట్గా ఉంటాయి వీరివి. కామేశ్వరరావు గారి కథలు చాలా బాగుంటాయి. ఈ కథ నాకు ఎప్పుడు ఇష్టం. నేను ఈ దూరపు కొండలు నునుపో అని ఎక్కడైనా సందర్భం వచ్చినప్పుడు ఈ కథ గుర్తు చేసుకుంటాను. ఒకప్పుడు ఒక ఊర్లోనట భూపతి గారిని ఒక ఆయన బాగా సంపన్న గృహస్తున్నాడు. ఆయనకి బోల్డు పొలం, బ్రహ్మాండమైన ఇల్లు ఉన్నాయి. ఆయనకు ఒకడే కొడుకు గజపతి. ఒకనాడు వాళ్ళ పల్లెటూరు నుంచి పక్కన ఉన్న పట్టణంలో ఏదో ఒక పట్టణానికి వెళ్ళారు. అక్కడ ఏదో తీర్థయాత్రకో దేనికో వెళ్ళారు. ఒక దారిన పోయే ఒక రోడ్డు మీద నడుస్తుంటే బ్రహ్మాండమైన బిల్డింగ్ ఒకటి కనపడింది, పెద్ద భవంతి. ఎంత బాగుందో ఇల్లు, ఎంత బాగుంది నాన్న, ఎవరిదో ఈ ఇల్లు అని అక్కడ ఉన్న వాళ్ళని ఎవరినో, ఈ ఇల్లు ఎవరిదండి అని అడిగారు.
మాణిక్యవర్మ గారిదండి ఈ ఇల్లు అని చెప్పారు. ఎవరైనా మాణిక్యవర్మ అనగానే ఆయన ఏదో వ్యాపారస్తుడు, వ్యాపారం అయింది, చాలా గొప్ప వ్యాపారి. తెలుసుకున్నారు సమాచారం. ఓహో అనుకున్నారు. ఈయనకి భూపతి గారు గుర్తొచ్చింది. మాణిక్యవర్మ అంటే నాతో బంగారం పంచుకున్న మాణిక్యవర్మ కాదు కదా అన్నాడు. అనగానే కుర్రాడు కొడుకు ఆ గజపతి, ఎవరి నాన్న బంగారం పంచుకోవటం ఏమిటి నాన్న, నీకు మాణిక్యవర్మ అని ఆయన తెలుసా నాన్న అని 4-5 మాటలు అడిగాడు. అడిగితే ఈయన ఏం చెప్పాడంటే, ఒక మాణిక్యవర్మ నాకు తెలుసురా, నా స్నేహితుడు. మేము చిన్నప్పుడు ఊర్లో ఉండగా ఆ ఊళ్ళో ఒక జమీందారు గారు ఉండేవారు. అయితే ఒక పెద్ద ప్రమాదంలో జమీందారు గారి కుటుంబం అంతా పోయింది, భవంతి పాడుపడిపోయింది. జమీందారు గారి తండ్రి ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆయన ఒక్కడే ఉండేవాడు, ఆ ఇంట్లో ఒక్కడే ఉండేవాడు. పాడుపడిపోయిన ఆ భవంతిలో పిచ్చికేకలు పెడుతూ మరి ఎవరూ లేకుండా ఉండేవాడు. ఊళ్ళో పిల్లలు ఎవరైనా కనపడితే బంగారం కావాలరా మీకు అని కేకలు పెట్టేవాడు. కుర్రాళ్ళు ఆయన చూసి పారిపోయేవాళ్ళు. నేను మాణిక్యవర్మ అప్పటికి యంగ్స్టర్స్ వాళ్ళు, మేము మాత్రం ఆయన దగ్గర కాసేపు కూర్చునేవాళ్ళం. ఆయనకి ఏమైనా తినడానికి పట్టుకెళ్ళేవాళ్ళం, ఆయనతో మాట్లాడుతూ ఉండేవాళ్ళం. ఒకనాడు ఆయనకి అవసాన కాలం సమీపించినప్పుడు ఆయన ప్రాణం కోసం కొట్టుకుంటుంటే మేమే మంచినీళ్ళు అవి పోసాం. ఆయన ఒక చోట బంగారం దాచిపెట్టామని అది తీసుకోమని చెప్పాడు మాకు. తీసుకోమంటే ఆయన శవదహనాలన్నీ అయిపోయాక ఊళ్ళో వాళ్ళంతా కలిసి ఆయన్ని మట్టి చేసేశారు. ఆయన చెప్పిన ప్రకారం మేము అక్కడ తవ్వి బంగారం దొరికింది మాకు. నేను మాణిక్యవర్మ చెరిసగం పంచుకున్నాం. మాణిక్యవర్మ వ్యాపారం పెట్టుకుంటానని చెప్పాడు. నేను మన ఊళ్ళో పెద్ద ఇల్లు కట్టుకుని పొలాలు అవి కొనుక్కుని మన ఊళ్ళోనే స్థిరపడ్డాను. అనగానే పిల్లాడు అన్నాడు, నువ్వు కూడా వ్యాపారం చేసుంటే నా జీవితం ఎంత బాగుండేది, పల్లెటూరు గబ్బిలా ఇలాగా ఊళ్ళల్లో పడి ఏడుస్తున్నాం మనం ఇల్లు పొలం అనుకుంటూ, నువ్వెందుకు నా వ్యాపారం చేయలేదు అన్నాడు. అనేసరికి అది కాదురా అని కొడుకు ఏదో చెప్పబోయాడు. కానీ పిల్లాడు కొడుకు విసుక్కున్నాడు. ఓ 25 ఏళ్ళు ఉన్నాయి వాడికి, రుసరుసలాడిపోయాడు. నువ్వు సరైన నిర్ణయం తీసుకోకపోబట్టే కదా నేను ఇప్పుడు ఆ పల్లెటూరులో ఉన్నాను, నా జీవితం ఎంత బాగుండేది నువ్వు కూడా వ్యాపారం చేస్తే. ఈ లోపల ఏమైంది, ఈ వాకిట్లో నిలబడి మాట్లాడుకుంటుంటే ఆ మాణిక్యవర్మ గారు అనుకోకుండా వాకిలి వైపుకి వచ్చి చూసి ఆ నుంచున్న వాళ్ళు ఎవరు అని కేకేసి ఒక్క అడుగు దగ్గరికేసి, ఏమిటి వీడు నా స్నేహితుడు భూపతల్లే ఉన్నాడని దగ్గరకు వచ్చాడు. చేతులు పుచ్చుకున్నాడు. భూపతి బాగున్నావా, ఎన్నేళ్ళయిందిరా చూసి, రా లోపలికి రాని వాళ్ళు ఎవరినో పని వాళ్ళని కేకేసి కాళ్ళకి నీళ్లు తీసుకురండి, వీడు మా స్నేహితుడని లోపలికి తీసుకుపోయాడు. తీసుకెళ్లేసరికల్లా కుర్రాడు లోపలికి, తండ్రి కొడుకు ఇద్దరు ఇంటి లోపలికి వెళ్ళారు. వెళ్తే పెద్ద భవంతి, అది ఎంత బాగుందో, ఎన్ని సౌకర్యాలు ఉన్నాయో, అడుగడుగునా సౌకర్యమే. కుర్రాడికి తమ ఊళ్ళో ఉన్న పెద్ద పాతకాలపు మండువా లోగిలి, మన ఇల్లు ఏం బాగుంది, వీళ్ళిల్లు చూడు, ఫ్లోరింగ్ ఎంత బాగుంది, గోడలు ఎంత బాగున్నాయి, అసలు అద్దాలు ఏమిటి, ఆ అల్మార్లు ఏమిటి, ఆ దీపాల గుత్తులు ఏమిటి అన్నీ కనిపిస్తున్నాయి. అబ్బా ఎంత విరక్తి పుట్టిపోయిందంటే వాడికి, ఇచ్చి నా జీవితం, మా నాన్న నన్ను ఇలా చేశాడు అలా అనిపించేసింది. సరే కాళ్ళు కడుక్కున్నారు, ఏదో తినడానికి పెట్టారు. ఇద్దరు పిచ్చాపాటి మాట్లాడుకుంటుంటే కుర్రాడు నేను బయటకు వెళ్తున్నా అని చెప్పేసి లేచి వెళ్ళిపోయాడు. కొంతసేపు గడిచింది. ఈ లోపల భోజనాలు ఏర్పాట్లని కేకేశారు. అదేమిటో మీ వాడు ఎక్కడికో వెళ్ళాడు, భోజనం వేళకి రాడా అని అడుగుతున్నాడు ఆ మాణిక్యవర్మ గారు. అడుగుతుంటే నవ్వాడు భూపతి గారు. వాడే వస్తాడులే, కాసేపు ఆగి కోపం తగ్గాక. నేను వ్యాపారం చేయలేదని బాధగా ఉంది వాడికి, మీ ఇల్లు వాకిలి చూసేసరికల్లా మా పొలాలు తోటలు దొడ్లు ఇల్లు, మా మండువా ఇల్లు, మా పల్లెటూరు వాడికి విరక్తిగా ఉంది, ఇలా చేయలేకపోయామని ఎంతో దిగులు పడుతున్నాడు. వస్తాడులే, కాస్త కోపం తగ్గితే నా మీద వాడి కోపం వచ్చిందన్నాడు. సరే మాణిక్యవర్మ గారు ఈ భూపతి గారిని భోజనానికి తీసుకుపోయాడు. ఇద్దరు కలిసి భోజనం చేశారు. ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకున్నారు. వీళ్ళ భోజనాలు అయ్యేసరికల్లా ఎర్రబడిన మొహము, కళ్ళు, రేగిపోయిన జుట్టుతోటి గజపతి లోపలికి వచ్చాడు. మరి భోజనం వేళకి రావాలిగా. ఆ కాలం ఏంటి, భోజనాన్ని అలక్ష్యం చేసే కాలం కాదు, ఎక్కడో చోట తినేసేది కాదు, పిలిచిన వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, మర్యాద కూడా కదా. సరే లోపలికి వస్తే, రానైనా కాళ్ళు కడుక్కో, భోజనం వడ్డిస్తానని. భూపతి నువ్వు పడుకోబోయి పిల్లవాడికి భోజనం వడ్డిపించి కాసేపు కబుర్లు ఆడుకుంటాం మేము అని చెప్పి భూపతి గారికి ఒక మంచము పక్కా చూపించి ఆయన పడుకోమన్నాడు. భోజనం చేశాక 50 ఏళ్ళు వస్తే పెద్దవాళ్ళు కాసేపు నడుము వాలుస్తారు. పల్లెటూరు పద్ధతులు కూడా అవే, మధ్యాహ్నం ఒక అరగంట నడుము వాలుస్తారు. ఆయన్ని తీసుకెళ్ళి ఆ గదిలో వదిలిపెట్టారు. ఆయన కాళ్ళు తప్పుకుని పడుకున్నాడు మంచం మీద. ఈ గజపతికి భోజనం వడ్డిచ్చారు. ఈ మన మాణిక్యవర్మ గారు పక్కన కూర్చున్నాడు.
ఏమిటో మా ఇల్లు అది నచ్చిందా నీకు అంటే, ఆ నచ్చిందండి, నచ్చకేమిటి, ఇంత బాగుంటే ఎందుకు నచ్చదు, మా నాన్న తెలివి తక్కువగా ఊళ్ళో ఉన్నాడు కానీ మేము వ్యాపారం చేస్తే మాకు కూడా ఉండేది ఇల్లు అన్నాడు. అనగానే ఈయన అన్నాడు, వ్యాపారం అంటే సులువు అనుకున్నావా నాయన, అంత సులువు కాదు. మీ నాన్న ఇల్లు వాకిలి చక్కగా ఏర్పరచుకుని 100 ఎకరాల పొలం కొనుక్కుని 100ని 200 చేసి 2 గొడ్లని 100 గొడ్లు చేసి గోల్డ్ సంపద అందించాడు. నా పాలికి వచ్చిన బంగారం నేను ఇంటికి వచ్చాను. నాకు ఒక అన్నయ్య ఉన్నాడు. మా అన్నయ్య నేను వ్యాపారం చేస్తానంటే కొంత బంగారం ఇచ్చాను. ఆయన పడవేసుకుని వ్యాపారం చేయటానికి పోయాడు. ఏదో అక్కడ కుదిరిందనుకో వ్యాపారం అంతా కుదిరిన తర్వాత ఇంటికి వచ్చేటప్పటికి పడవ కాస్త మునిగిపోయింది. మొత్తం బంగారం అంతా సున్నం చేశాడు. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ చేస్తానన్నాడు వ్యాపారం. సరే మరి అన్నదమ్ముడు మన దగ్గర ఇంత బంగారం ఉంది, రాజాగారి భవంతి నుంచి చాలా బంగారం వచ్చిందిగా, అందుకని మళ్ళీ ఇంకో కొంత బంగారం ఇచ్చాను. ఈసారేమో ఊళ్ళోనే వ్యాపారం మొదలుపెట్టాడు. ఊళ్ళో వ్యాపారం కూడా కలిసి రాలేదు, బంగారం అంతా పోగొట్టుకున్నాడు. నాకు వచ్చిన దాంట్లో సగం బంగారం వ్యర్థమైపోయింది వ్యాపారంతో. నేను పెద్ద వ్యాపారాల జోలికి పోకుండా ఏదో చిన్నగా అట్లా చేసుకుంటూ వచ్చి నిదానంగా ఎక్కిచ్చాను. మా అన్నయ్య మాత్రం బంగారం అంతా పాడు చేసుకున్నాడు. ఇప్పుడు నా దగ్గరే పనిచేస్తున్నాడు. ఆయనకి ఇచ్చింది చేశాను, కానీ ఇదంతా దైవాధీనం వ్యాపారము. నాకు ఎందుకు కలిసి వచ్చిందంటే నేను అవాళ్ళు ఏదో పుణ్యం చేశా. రాజాగారికి మంచినీళ్ళు ఇచ్చి ఆయన దగ్గర కూర్చుని పెద్దవాడిని కాస్త మంచి మాట్లాడడం వల్ల నేను అంతా చెడిపోలా. కానీ నాకు వచ్చిందంటే సగం బంగారాన్ని మా అన్నయ్య కరారాబడి జుట్టిచ్చేసాడు. పూర్తిగా దైవాధీనమే. ఊళ్ళల్లో అట్లా కాదు కదా, వ్యవసాయం వేరు. అప్పట్లో మనకి ఇప్పుడు లాంటి తుఫాన్లు అవి లేవు. వ్యవసాయం అంటే ఏటా ధాన్యం ఇంటికి రావటమే. సగం పోయినా సగం ఇంటికి వస్తుంది. వ్యాపారంలో పోతే మొత్తం పోతుంది. వ్యాపారాలు అప్పుడంతా పడవల మీద వ్యాపారాలే కదా. పడవ మునిగిందంటే గోవిందా. మీ నాన్న చేసిన పనే మంచిది, మేమేమో వాళ్ళు అలా చేయలేకపోయాము, ఈ వ్యాపారాన్ని నమ్ముకున్నాం, ఇది ఒక పులి మీద స్వారీ, ఎప్పుడు డబ్బులు పెట్టుకుంటూ ఉండాలి, వచ్చేదేమో దైవాధీనం. భోజనం చేసినప్పుడు దుమదుమలాడుతూ కూర్చున్న గజపతి స్లోగా అయ్యి చక్కగా అన్నీ రుచి చూసి, మీ ఊళ్ళో మంచి వస్తువులు దొరుకుతాయండి, ఈ కూరలు ఇలాంటి పదార్థాలు దొరకవు, వెళ్ళేటప్పుడు బండిలో ఇవి కూడా వేయించుకెళ్తా ఉంటే నేను ఇప్పిస్తాను నీకు అన్నాడు. ఈయన అన్నదిని వెళ్ళి నాన్న పక్కన పడుకున్నాడు. సాయంకాలం భూపతి గారిని నిద్రలేసరికి కొడుకు మామూలుగా ఉన్నాడు. ఇంకో 2 రోజులు ఇక్కడే గడిపారు వెళ్ళింటోనే. పట్టణంలో ఉన్న విశేషాలన్నీ చూశారు. కొత్త సామాన్లు కూడా కొనుక్కుని ఇంటి దారి పట్టారు. ఈ ఇంటికి వెళ్ళేటప్పుడు మాణిక్యవర్మని కావలించుకున్నాడు భూపతి. ఇంతకాలం తర్వాత మళ్ళీ కలవగలిగాము, కాకపోతే మా వాడికి ఏం మంత్రం వేసావో అప్పటి నుంచి నువ్వు ఇలా చేయలేదని నన్ను అండం మానేశాడంటే, ఏముంది మా అన్నయ్య సంగతి చెప్పాను. మా అన్నయ్య ఎట్లా చేశాడు, ఏం చేశాడు, బంగారం అంతా ఎట్టపాడు చేసుకున్నాడు, వ్యాపారంలో ఎట్లా నష్టపోయాడో అర్థమయ్యేలా చెప్పానులే అనగానే భూపతి అన్నాడు, నీకన్నయ్య ఎక్కడో, నీకు ఇద్దరు తమ్ముళ్ళేగా, నువ్వేగా మీ ఇంట్లో పెద్దవాడివి అన్నాడు. అనేసరికి ఏముందిలే, వీడికో మంచి మాట చెప్పడానికి ఓ అన్నయ్యని సృష్టించాను అంతే, ఏం పర్వాలేదు, ఏదో ఒకటి వీడి దారి మళ్ళించడానికి. ఇంటికి వెళ్ళిపోయారు. తర్వాత హాయిగా ఉన్నాడు తన ఊళ్ళో గజపతి. ఇంకా పొలాలు కొన్నాడు, ఇంకా ఇల్లు కట్టాడు, చక్కగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నాడు. కానీ ఊరు మాత్రం వదిలిపెట్టల. ఆలోచనలో మార్పు రావాలి. ఎప్పుడు కూడా దూరపు కొండలు నునుపు. వెళ్తే నిదానంగా అడుగులు వేసుకుంటూ వెళ్తే ఆ కొండని మనం ఎక్కగలుగుతాం, కానీ ఇక్కడి నుంచి అక్కడికి ఎప్పుడూ దూకలేం. ఏదైనా ఒక స్థానాన్ని చేరిన వాళ్ళు ఇక్కడి నుంచి ఒక్క ఎగురులో ఆంజనేయ స్వామి లంకా నగరాన్ని చేరినట్టు చేరలా. పాక్కుంటూ పీతలాగా వెళ్తేనే ఎక్కడైనా ఒక చోట కపదాట్లు కొంచెం ముందుకెయ్యచ్చు. అవును, కానీ నిదానంగా చేస్తేనే ఏదైనా సక్సెస్ అవుతుంది. ఇతరులను చూసి వాళ్ళలాగా మనము చేద్దామని అనుకోకూడదు. వాళ్ళ సక్సెస్ని కాదు, వాళ్ళ ప్రయాణాన్ని గమనించాలి. అవును రమ్మగారు కదా, ప్రయాణాన్ని అనుకరిస్తే అందులో ఉన్న లోతుపాట్లన్నీ మనకు అర్థమవుతాయి. ఆ నున్నటి దాన్ని చూసి ఎగరకూడదు. రైట్. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే అండి. నమస్తే జీ.